బీఆర్ఎస్ పోరాటానికి రేవంత్ సర్కారు దెబ్బకి వెనక్కి తగ్గింది. పెన్షన్ రికవరీలు ఆపండంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రికవరీ నోటీసులపై ప్రభుత్వం అధికారులకు స్పష్టతనిచ్చింది. అనర్హులకు లబ్ధి రికవరీపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇక మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతికుమారి తెలిపారు. అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీ చేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారుల్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ పథకాల ద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్న అంశంపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి రికవరీ చర్యలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసేందుకు సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు. సంక్షేమ పథకాల్లోని వివిధ సమస్యలు, వాటి పరిష్కారాలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అనర్హులు పొందిన ప్రయోజనాల్ని రికవరీ చేసే విషయమై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాల్ని జారీ చేస్తుందని తెలిపారు. వృద్ధులకు అండగా ఉండేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆసరా పథకాన్ని అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హుల పేరుతో అప్పుడిచ్చిన పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేసేందుకు సిద్ధపడడం వివాదాస్పదమైంది. పెన్షన్లను 2000 నుంచి 4000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పింఛన్లనే ఊడబీకే పనిపెట్టుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1826 మంది అనర్హులుగా ఉన్నారంటూ ఒక జాబితాను రూపొందించిన సర్కారు వారి నుంచి పెన్షన్లను రికవరీ చేయాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెంలోని దాసరి మల్లమ్మకు జారీ చేసిన నోటీసులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వృద్ధాప్యంతో పాటు పక్షవాతంతో మంచానికే పరిమితమైన మల్లమ్మకు రికవరీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన మల్లమ్మ ఇంటికి చేరుకొని ఆమె ఆర్థిక, కుటుంబ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉద్యోగం చేస్తున్న కూతురు మరణించడంతో మల్లమ్మకు ఫ్యామిలీ పెన్షన్ వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆమె పోషణ, వైద్య ఖర్చులకే భారీగా ఖర్చవుతుండటంతో ఆమె నుంచి రికవరీ చేయడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. వృద్ధులకు సహజంగానే అనారోగ్య సమస్యలుంటాయి. వారిని సరిగా చూసుకునేవారు ఉండరనే ఉద్దేశంతోనే గత కేసీఆర్ సర్కార్ ఆసరా పెన్షన్ల జారీలో కొంత ఉదారంగా వ్యవహరించింది. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులు పట్టించుకోకుండా రికవరీ నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.